శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడను. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలస్యం చేయొద్దు బిడ్డ, వెంటనే ఈ ముడుపును తాకు. ఈ సందేశం వినేలోపు నీ అకౌంట్లో 50 లక్షలు పడతాయని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. మనం బాబాగారి మాటల్ని ఒక అదృష్టంలా భావించాలి. ఈ వీడియో చూస్తున్నామంటే బాబాగారు మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారని అర్థం. మంచి దారి ఎంచుకోవాలని ఆలోచన మనలో కలగాలి. ఈ వీడియో చూస్తున్న వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో బాబాగారు సహాయం చేస్తారనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. ఈ రోజైతే బాబాగారు మన ముందు ఒక ముడుపును పెట్టారు. ఈ ముడుపును తాకిన వారందరూ కూడా ఈ వీడియో పూర్తయ్యేలోపు బాబాగారు అదృష్టవంతులు అంటున్నారు. అయితే ఈ ముడుపు గురించి అయితే బాబాగారు ఏమంటున్నారో అందరూ తెలుసుకుందాం. బిడ్డ, ఈ ముడుపులో ఎంతో విలువైనది ఉంచానమ్మా. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అది నేను భర్తీ చేస్తానమ్మా. అదే క్షణము ఈ ముడుపును తాకిన వెంటనే అదృష్టవంతురాలుగా మార్చేశానమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుందమ్మా. అంతేకాకుండా నువ్వు ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలకు కారణం ఏమున్నా సరే, నీ జీవితంలో నీ వారితో కలిసి సంతోషంగా ఉండాలన్నా, నువ్వు కోరుకున్న ఉద్యోగం రావాలన్నా, లేదంటే పిల్లలు కలగాలన్నా, ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి అవకాశం ఇస్తున్నాను. దీన్ని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో లాభాలు లేవని ఎవరైతే బాధపడుతున్నారో, నేను ప్రతిసారి కూడా ఎన్నో కష్టాలు కోల్పోతున్నాను బాబాని ఒక భక్తుడు ఎంతగానో వేడుకుంటున్నాడు. అన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం ఈ ముడుపులోనే మొదలవుతుంది బిడ్డ. కనుక నేను చెప్పినట్లు చేసుకున్నావంటే నీ జీవితం ఊహించిన విధంగా మారుతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించు. నీ కష్టాలు ఎన్ని ఉన్నా, నీ బాధలు ఎన్ని ఉన్నా సరే నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలున్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలైనా సరే, ఎలాంటి బంధమైనా సరే దూరమైంది బాబా. ఒంటరిగా పోరాడి పిల్లలతో ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాను బాబా అని, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను తండ్రి అని, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి అని ఎవరైతే నా భక్తుడు లేదంటే నా భక్తురాలు తన బాధను తట్టుకోలేక ఇంతేనా జీవితమని సరిపెట్టుకుని ఉన్న నా బిడ్డకి నేను చెప్పేది విని బిడ్డ, నా జీవితం ఎలా ఉంటుందో ఏమిటో అని బాధపడకమ్మా. ఇక అన్నీ కూడా నీకు శుభవార్తలే, అన్నీ శుభశకునాలే అని మన బాబాగారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి. ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి. నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తానమ్మా. తీరని కోరికలు ఏవైనా సరే, ఏదో ఒక కోరిక, బలమైన కోరిక ఉంటుంది కదమ్మా. ఆ కోరిక తీరాలంటే జీవితంలో ఎవరైనా అతి ముఖ్యమైన వాళ్ళుంటే వారు బాగుండాలి, వారి జీవితం మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఎప్పుడైతే ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ ముడుపుతో ఈ పరిహారం చేబిడ్డా. ప్రతి మనిషి జీవితంలో బాధలనేవి తప్పవు కదా తల్లి. తప్పించుకునేందుకు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు బిడ్డ. ఈరోజు ఈ ముడుపును తాకావు కాబట్టి నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి, అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నేను ప్రసాదిస్తాను.
నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం కోసం నీ కృషి, పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు బిడ్డ. నిస్సహాయ స్థితిలో ఏమాత్రం కూడా ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అది సాధించే గొప్ప అవకాశం నేను నీకు కల్పిస్తానమ్మా. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు బిడ్డ. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొనే శక్తి నీకు రావాలంటే ప్రతిరోజు కూడా నువ్వు నా నామస్మరణం చేయి తల్లి. ఎప్పుడైతే నేను ఓడిపోయాను బాబా అని నువ్వు బాధపడతావో అప్పుడు నిన్ను ఏదో ఒక రూపంలో నీ వెంటే ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తానమ్మా. ఒక విగ్రహ రూపంలో అయినా, నా ఫోటో రూపంలో అయినా నీ కళ్ళకు నేను కనిపిస్తాను. ఈ విషయం గుర్తుపెట్టుకో తల్లి. నీ చుట్టూ ఉన్న వారితో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అందరినీ ఆత్మీయులుగా భావించి నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉందమ్మా. నీ వ్యక్తిగత విషయాల్లో నువ్వు ఎప్పుడు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. అందుకే తల్లి, అంతటి గొప్ప అవకాశాన్ని నేనైతే నీకు ఇస్తున్నానని మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు చెప్పబోయే ఆ ముడుపు రహస్యం ఏంటో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యం తెలుసుకొని గురువారం రోజు ఎవరైతే చేస్తారో చేసిన నా బిడ్డకి ప్రతి ఒక్కరికి కూడా నా ఆశీస్సులు, అనుగ్రహం ఉంటాయని మన బాబాగారు అంటున్నారండి. ఇక ఈ ముడుపును తయారు చేసుకోవడానికి కావాల్సినవేంటో చెప్తాను. ఈ ముడుపు తయారు చేసుకోవడానికి పసుపు రంగు క్లాత్, ఎండు శనగలు, అలాగే 11 రూపాయలు ఉండాలి. అలాగే ఒక రూపాయి కాయిన్స్ ఉండాలన్నమాట. గురువారం రోజు మీరు యథావిధిగా బాబాగారికి పూజ చేసుకొని, అంటే మరీ చెప్తున్నాను, ఈ పరిహారం చేశామంటే 3వ వారమే మంచి ఫలితం అనేది వచ్చింది కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి. బాబాగారికి దీపారాధన చేసిన తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ బాబాగారి ముందు ఉంచండి. ఆ ప్లేట్లో పసుపు రంగు క్లాత్ వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ వేసిన తర్వాత గుప్పెడు శనగలు, అలాగే 11 రూపాయలు, అంటే 1 రూపాయి కాయిన్ వేయాలన్నమాట. అంటే 11 రూపాయలు కూడా 1 రూపాయి కాయిన్ వేయాలి. అలా వేసిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఇల్లు కట్టుకోవాలన్నా, సంతానం కలగాలన్నా, ఉద్యోగంలో స్థిరపడాలన్నా, వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా, పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా, ఇలా ఎన్ని కోరికలు ఉన్నా సరే, భార్యాభర్తల బంధం గట్టిపడాలన్నా, మేము విడిపోకూడదు, మా మధ్య గొడవలు రాకూడదని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ముడుపు కట్టుకోవచ్చు. ఇలా మీరు బాబాగారి ముందు కూర్చుని మీ సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలి. ముడుపు అనేది బాబాగారి పాదాల దగ్గర పెట్టండి. బాబాగారికి ముడుపుకి హారతి అనేది ఇవ్వండి. అలాగే బాబాగారికి దీపారాధన చేసిన తర్వాత అష్టోత్తరం అనేది తప్పకుండా చదువుకోవాలి. అక్షింతలతో కానీ, పూల రీకులతో కానీ బాబాగారి దగ్గర వివిధ రకాల అష్టోత్తరం తప్పకుండా చేసుకోండి. ఆ తర్వాత బాబాగారి చరిత్ర తప్పకుండా అధ్యయనం అయితే పారాయణ చేయండి. ఈ విధంగా పరిహారం చేసిన తర్వాత ఆ ముడుపును బాబాగారి పాదాల దగ్గర నుంచి తర్వాత రోజు ముడుపును తీసి ఏదైనా బాక్సులో పెట్టుకొని మీ పూజా మంత్రంలో పెట్టుకోండి. ఇలా 9 వారాలు చేయాలి. ప్రతి వారము కూడా ముడుపును తీసి బాబాగారి పాదాల దగ్గర పెట్టుకొని పూజంతా చేసిన తర్వాత మరుసటి రోజున ముడుపును తీసి ఒక బాక్సులో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 9 వారాలు చేయాలి. మొదటి వారం ముడుపు కడితే సరిపోతుంది. ప్రతి వారం ముడుపు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ ముడుపును ప్రతి వారం కూడా బాబాగారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీరు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు, సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, మీరు 200% అంటే 100కి 200% నమ్మి ఈ ముడుపును కట్టారో మీరు కోరుకున్న కోరిక నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను తల్లి అని మన బాబాగారు అంటున్నారు. అయితే 9 వారాలు పూర్తయిన తర్వాత ఆ ముడుపును ఏం చేయాలని సందేహం వస్తుంది కదా. మీరు గురువారం రోజు బాబాగారి ఆలయానికి వెళ్ళి అక్కడే ఉండే పూజారులు ఈ ముడుపు అనేది ఇవ్వండి. ఒకవేళ వారు తీసుకోకపోతే కనుక ఇంటికి వచ్చేసి ఆ ముడుపుని విప్పి అందులో ఉన్న శనగలు నానబెట్టి ఆవుకు తినిపించండి. అలాగే 11 రూపాయి కాయిన్లు ఉంటాయి కదా, వాటితోని పిల్లలకి ఏమైనా బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ కొని చిన్న పిల్లలకి పంచివ్వండి. లేదంటే పెద్దవాళ్ళకి ఏమైనా అరటిపళ్ళైనా కొనివ్వండి. అది కుదరలేదంటే డబ్బులు తీసుకువెళ్ళి మీరు బాబాగారి ఆలయానికి వెళ్తారు కదా, ఎప్పుడైనా పర్వాలేదు, అప్పుడు బాబాగారి హుండీలో వేసేయండి. ఇలా చేస్తే సరిపోతుంది. తప్పకుండా 9 వారాలు పూర్తవకుండానే మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.